సినిమాలో కాకుండా బయట కూడా నటిస్తూ బతకాల్సిన అవసరం తనకు లేదన్నారు నటుడు జగపతి బాబు. అందుకే ఏదైనా ఉన్నది ఉన్నట్లు నిర్మోహమాటంగా మాట్లాడడం నేర్చుకున్నట్లు తెలిపారు. ఇటీవల పెద్దిలో అప్పలసూరి పాత్రతో మెప్పించిన ఆయన ఈ సినిమా విడుదల అనంతరం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ వల్లే నాకు ఇంత గుర్తింపు వచ్చింది. ఇప్పుడు నన్ను అందరూ ఆదరిస్తున్నారు. ఎందుకంటే నేను అందరి హీరోలతో కలిసి నటిస్తున్నాను. నా కెరీర్ జీవితంలో ఏ విషయంలోనూ పశ్చాత్తాపం లేదు. కోల్పోయిన దాని గురించి ఎప్పుడూ ఆలోచించను. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన ఏదో ఒక పాఠాన్ని నేర్పుతుంది. అబద్ధాలు ఎవరైనా చెబుతారు. నేను జీవితంలో అబద్ధం చెప్పలేదని మనకు ఎవరైనా చెప్పారంటే అదే పెద్ద అబద్ధం. నిజం చెప్పి కూడా బతకొచ్చని అర్థమైంది. అప్పటి నుంచే నిర్మోహమాటంగా మాట్లాడుతున్నా. అనవసరంగా నిజం దాచడం, ప్రతిదానికి అబద్ధం ఆడుతూ బతకాల్సిన అవసరం ఏముంది? నిజ జీవితంలోనూ నటించాల్సిన అవసరం లేదు కదా. నన్ను ట్రోల్ చేయడానికి నెటిజన్లకు చాలా అవకాశాలే వచ్చాయి. కానీ మిగతా వారితో పోలిస్తే నన్ను చాలా తక్కువ ట్రోల్ చేశారు. గతంలో ఒకసారి నేను చనిపోయానని ఎన్టీఆర్ ఏడుస్తున్న ఫోటోను పక్కన పెట్టి వ్యూస్ కోసం వీడియోలు చేశారు. ఆ తర్వాత అది కూడా మానేశారు. అలాంటి వాటి గురించి నేను అస్సలు పట్టించుకోను. పని లేని వాళ్ళు చేసే పనులవి. అలాంటి వాటికి స్పందించను. నా జీవితాన్ని నాకు నచ్చినట్లు బతుకుతూ ఆస్వాదిస్తున్నాను అని జగపతి బాబు చెప్పారు.